వెల్కమ్ టు గణేష్ స్టడీస్. మన గణేష్ స్టడీస్లో ఈరోజు జరిగినటువంటి డైలీ ఆన్లైన్ టెస్ట్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ టెస్ట్లో మనకు ఈరోజు జరిగినటువంటి టెస్ట్ టాపిక్ జాతీయ ఉద్యమాలు అనే టాపిక్ మీద జరిగింది. మొత్తం కంటెంట్ తరహా ప్రశ్నలే. ఆ ప్రశ్నల యొక్క తరహా ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు ఒకసారి అవగాహన. ఓన్లీ స్కూల్ ఎస్టెన్ సోషల్ మాత్రమే. అది కూడా చెప్తున్నాను నేను. మన గణేష్ స్టడీస్ అనగానే స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఇది కూడా గుర్తించాలి అభ్యర్థులు. ఈ అభ్యర్థులకి నేను ఇచ్చేది ఒకటి, కంటెంట్ ప్రశ్నలు చదవకుండా, కంటెంట్ మొత్తం తెలియకుండా మన టెస్ట్ సిరీస్లో మీరు బిట్ తాకలేరు. ఒకటి, ఇదే బిట్స్ మీరు రేపు డిఎస్సిలో చూస్తారు. ఇది నేను ఇచ్చేటువంటి స్లోగాన్. రైట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? క్విట్ ఇండియా ఉద్యమం. రెండోది ఏమన్నాడు? మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, పూనా ఒప్పందం, ప్రత్యేక చర్య దినం అన్నాడు. దానికి సంబంధించినటువంటి డేట్స్ని ఒకసారి చూడండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది మనకు? 1930లో మొదటి రౌండ్ టేబుల్. 31లో ఎవరు? రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. 32లో ఏది? మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన వాళ్ళు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహమ్మద్ అలీ జిన్నా గురించి ఇక్కడ ప్రస్తావన జరగదు. పూనా ప్యాక్ట్ 1932లో పూనా ప్యాక్ట్ జరుగుతుంది. అక్కడ ఇంగ్లాండ్లో ప్రధాని రిజర్వేషన్ ప్రాతిపదికన నియోజకవర్గాలు ఇస్తానని చెప్తే వద్దు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడే కదా కొంచెం ఇష్యూ జరిగి పూనాలో మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేస్తాడు. ఇలాంటి అంశాలు. ప్రత్యేక దినచర్య 1946 ఆగస్టు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ చూడు. ఏఓ హూమ్కి సంబంధించి సరికాని, అంటే ఇక్కడ ఏఓ హూమ్ ఉన్నాడు కదా, ఎందుకంటే ఈయన ఒక సివిల్ సర్వెంట్ కదా. ఈయన ఎవరు? ఈయన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క, అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సెక్రటరీ హోదాలో ఇండియాకి కూడా రావడం జరుగుతుందన్నమాట. సరే, ఆయన గురించి మొత్తం ప్రొఫైల్ తెలిస్తే కానీ ఆ బిట్కి మనం ఆన్సర్ చేయలేం. ఇది గుర్తించాలి అభ్యర్థులు. సో థర్డ్ ప్రశ్న చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు సంబంధించి సరికాని వాక్యం, అంటే సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం, ఇలాంటి అంశాలతో మనకు ప్రశ్నల యొక్క సరళి మనకు ఇక్కడ ఉంది. అదేవిధంగా 4వ క్వశ్చన్. భారతదేశంలో అనేక పత్రికలు జాతీయ ఉద్యమానికి ప్రోత్సహించాయి. దానికి సంబంధించి కానిది అన్నాడు. ఓకేనా? చూడు, మొత్తం కంటెంట్ తరహా ప్రశ్న. ఇది క్రింది వాటిలో సరైన వాక్యం అన్నాడు. సరే, భారతదేశంలోని అనేక వార్తాపత్రికలు జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి